తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. దీంతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. చెకింగ్ కోసం ఒక్కో వాహనానికి 2-3 గంటల సమయం పడుతోంది. చెకింగ్ కోసం వేచి ఉండే సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపుతున్నారు. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 10 నుంచి 19 వరకు అంటే 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. రేపు అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేస్తోంది. అంతా ఏమీ లేదు. లీవ్ పెట్టాడు అయిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా రిపోర్టర్ నాగరాజు ఫోన్ లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక కిలోమీటర్ల మేర కూడా చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నిలిచిపోయినట్లుగా సమాచారం అయితే లభిస్తోంది. తిరుమలకి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి వైకుంఠ ద్వార దర్శనం ఈ 19వ తారీఖుతో క్లోజ్ అవడంతో ఈ వీకెండ్, దాంతో పాటు వీకెండ్ రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. అలిపిరిలో చెక్ పాయింట్ వద్ద సుమారు కిలోమీటర్ల మేరకు వాహనాలు స్తంభించున్నాయి. ఒక్కొక్క వాహనాన్ని చెకప్ చేయడానికి సుమారు గంట నుంచి 1.5 గంట సమయం పడుతుంది. ఇదే తరహాలో కొండపైన కూడా చాలా కిలోమీటర్ల వరకు లైన్లు బారులు తీరున్నారు. ఈ అలిపిరి పాయింట్ వద్ద కూడా ఛానల్ వాహనాలకు స్థలం లేకుండా బయట ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. దీంతో పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందని చెప్పొచ్చు. లహరి. రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.